2025లో సాంకేతిక ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ కలయికతో సరికొత్త పుంతలు తొక్కింది. వినియోగదారుల రోజువారీ జీవితాన్ని మరింత సులభతరం చేసేందుకు కంపెనీలు సరికొత్త గ్యాడ్జెట్లను పరిచయం చేశాయి. స్మార్ట్ లిప్స్టిక్ అప్లయర్ దగ్గర నుంచి పాకెట్ సైజు ప్రొజెక్టర్ వరకు, స్వయంగా ఎగిరే కెమెరాల నుంచి కాఫీ పెట్టే రోబోల వరకు ఈ ఏడాది ఎన్నో ఆవిష్కరణలు మనకు అందుబాటులోకి వచ్చాయి. 2025లో సాంకేతిక రంగంలో చోటు చేసుకున్న సరికొత్త ఆవిష్కరణలపై ప్రత్యేక కథనం. 2025వ సంవత్సరం సరికొత్త గ్యాడ్జెట్ల విషయంలో ఒక మైలురాయిగా నిలిచింది. ముఖానికి లిప్స్టిక్ అద్దే రోబోల నుంచి స్వయంగా ఎగిరే కెమెరాల వరకు ఎన్నో వినూత్న పరికరాలు ఈ ఏడాది ఆవిష్కృతమయ్యాయి. బ్రెజిలియన్ బ్రాండ్ బోటికారియో ఒక రోబోటిక్ చేతిని రూపొందించింది. స్మార్ట్ లిప్స్టిక్ అప్లయర్ గా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఇది చూపు తక్కువ ఉన్నవారు లేదా చేతులు వణికే వారికి సహాయం చేస్తుంది. కెమెరాలు, కంప్యూటర్ విజన్ సహాయంతో ఇది పెదవుల ఆకారాన్ని గుర్తించి ఖచ్చితంగా రంగును పెదాలకు అద్దుతుంది. వంటరాని వారి కోసం వాన్ కంపెనీ ఏఐ షెఫ్ మెషిన్ ను తీసుకొచ్చింది. బెర్లిన్ లో దీన్ని ప్రదర్శించారు. దీని లోపల పదార్థాలు వేయగానే కెమెరా వాటిని గుర్తించి సరైన రెసిపీని ఎంచుకుని వంటను పూర్తి చేస్తుంది. ఎగిరే కెమెరాలు ఈ ఏడాది జరిగిన మరో ఆవిష్కరణ. రిమోట్ అవసరం లేకుండానే మన వెనకాలే ఎగురుతూ వీడియోలు తీసే డ్రోన్ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి కేవలం 250 గ్రాముల కన్నా తక్కువ బరువు ఉండటంతో లైసెన్స్ అవసరం లేకుండానే వాడుకోవచ్చు. BMW ఒక సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ను పరిచయం చేసింది. సెల్ఫ్ బ్యాలెన్సింగ్ దీని ప్రత్యేకత. ఇది స్టాండ్ లేకపోయినా దానంతట అదే నిలబడుతుంది. ప్రమాదాల నుంచి రక్షించేలా ఇందులో సీట్ బెల్ట్, రోల్ కేజ్ వంటి సదుపాయాలు ఉన్నాయి. బడియో అనే పరికరం పర్సనల్ హెల్త్ అసిస్టెంట్ గా పనిచేస్తోంది. ఇంట్లోనే రక్తపోటు, ఆక్సిజన్ స్థాయిలను కొలుస్తుంది. అవసరమైతే వెంటనే డాక్టర్లతో వీడియో కాల్ ద్వారా సంప్రదించే అవకాశం కల్పిస్తుంది. చూపులేని వారి కోసం స్మార్ట్ షూస్ అందుబాటులోకి వచ్చాయి. అందులకు దారి చూపేందుకు షూస్ లోనే వైబ్రేషన్ సెన్సార్లను అమర్చారు. మనం వెళ్లాల్సిన దారిని బట్టి ఇవి పాదాలకు సంకేతాలు పంపిస్తాయి. అత్యంత తేలికైన 3 మడతలు గల జిప్ అనే పోర్టబుల్ ప్రొజెక్టర్ను అమెరికాకు చెందిన ఆర్జెన్ కంపెనీ పరిచయం చేసింది. ఇది మడత పెట్టినప్పుడు ఒక చిన్న వ్యాలెట్ సైజులో ఉండి జేబులో సులభంగా పడుతుంది. దీనిలోని అత్యాధునిక సెన్సార్లు గోడలు, షూస్ లేదా చిన్న కాన్వాసులపై చిత్రాలను ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు ఇమేజ్ వంకరగా లేకుండా సరిచేస్తాయి. కళాకారులు బొమ్మలు గీసేందుకు డ్రాయింగ్ గైడ్స్ గా కూడా దీనిని వాడుకోవచ్చు. వైఫై లేకపోయినా నేరుగా ఫోన్ నుండి వీడియోలను ప్లే చేసే సదుపాయం ఇందులో ఉంది. మనం ధరించే గ్యాడ్జెట్లు, వేరబుల్స్ విభాగంలో రోకిడ్ కంపెనీ సరికొత్త స్మార్ట్ గ్లాసెస్ ను ప్రదర్శించింది. ఇవి రేబాన్ ఏఐ గ్లాసెస్ కు గట్టి పోటీనిస్తున్నాయి. మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు వారు చెప్పే భాష అర్థం కాకపోతే ఈ కళ్లజోడు ఆ మాటలను వెంటనే అనువదించి మన కళ్ల ముందే టెక్స్ట్ రూపంలో చూపిస్తుంది. రోడ్డుపై వెళ్తున్నప్పుడు మ్యాప్స్ కోసం ఫోన్ తీయాల్సిన అవసరం లేదు. దారికి సంబంధించిన సూచనలు నేరుగా కళ్లజోడు అద్దాలపైనే కనిపిస్తాయి. లాస్ వేగాస్ లో జరిగిన CES ప్రదర్శనలో పాన్ బోటికా కంపెనీ ఒక ప్రత్యేకమైన సర్వీస్ రోబోను పరిచయం చేసింది. ఈ రోబో శక్తివంతమైన కెమెరాలు, ఆబ్జెక్ట్ రికగ్నిషన్ సాయంతో కప్పులు ఎక్కడున్నాయో గుర్తిస్తుంది. కాఫీ మిషన్ ను ఆపరేట్ చేస్తూ స్వయంగా వేడివేడి కాఫీని సిద్ధం చేసి కస్టమర్లకు అందిస్తుంది. కేవలం కాఫీ తయారీకే పరిమితం కాకుండా ఇదే టెక్నాలజీతో హోటళ్లు, ఆసుపత్రుల్లో ఇతర సేవలను కూడా ఈ రోబోల ద్వారా అందించవచ్చని పాన్ బోటికా కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా ఫ్రాన్స్ కు చెందిన పేపర్ స్లేట్ అనే స్టార్టప్ కంపెనీ ఒక అద్భుతమైన నోట్ ప్యాడ్ ను ప్రదర్శించింది. ఇది చూడటానికి మామూలు కాగితంలాగే ఉంటుంది. దీనిపై మనం పెన్నుతో రాసిన ప్రతి అక్షరాన్ని ఈ డివైస్ వెంటనే డిజిటల్ టెక్స్ట్ గా మార్చేస్తుంది. సంప్రదాయబద్ధంగా రాసుకోవడం ఇష్టపడే వారికి ఇది వరం లాంటిది. స్మార్ట్ ఫోన్ రంగంలో యాపిల్ ఐఫోన్ 17, శాంసంగ్ గెలాక్సీ FE, గూగుల్ పిక్సెల్ 10 మోడల్స్ AI ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. గూగుల్ తన మ్యాజిక్ క్యూ ఫీచర్ ద్వారా కాల్స్ మాట్లాడుతున్నప్పుడే మెయిల్స్ నుంచి సమాచారాన్ని సేకరించే సదుపాయాన్ని తెచ్చింది. ఈ ఏడాది ఆవిష్కరించిన ఈ సాంకేతికతలు సాధారణ ప్రజల దైనందిన జీవితాన్ని సులభతరం చేయనున్నాయి.